హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్ సర్వపిండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉండే సర్వపిండి ఇలా చేసుకోవచ్చు చెప్తాను. ముందుగా బియ్య పిండి జల్లించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, తర్వాత నానబెట్టిన ఒక గంట సేపు నానబెట్టిన శనగపప్పు, ఉంటే నువ్వులైనా వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం టేస్ట్ ఇస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం సన్నగా తరుక్కోవాలి. ఇట్లాంటిది చాపింగ్ ఉంటే దాంట్లో అయినా చేసుకోండి, చాలా సన్నగా వస్తుంది. అంతా అందులో వేసేసి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము ఒకవేళ మీ దగ్గర శనగపప్పు లాంటిది లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులైనా, వేయించిన పల్లీలైనా ఏవైనా బాగానే ఉంటాయి. ఇన్స్టెంట్గా అయిపోయేది చెప్తున్నాను. శనగపప్పు అయితే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. నువ్వులైనా, పల్లీలు అంటే వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది కాబట్టి, శనగపప్పు అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా అయిపోతుంది. తర్వాత కొంచెం హాట్ వాటర్ ఉంటే కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసి మంచిగా ముద్దలా కలుపుకోవాలి. కొంచెం జారులా ఉంటేనే మంచిగా మనం స్టవ్ మీద ఎట్లాగో ఒక 15 minutes అట్లా పెడతాం కదా, మనం గిన్నెకు పెట్టేసి, కాబట్టి మంచిగానే ఉడికిపోతుంది. ఇట్లా ఒక కడాయి లాంటిది తీసుకొని మీకు ఇవి కొంచెం చిన్న చిన్నగా ముద్దలాగా తీసుకొని దాని గిన్నెకి అంటేటట్టుగా పెట్టేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తే కొంచెం ఆయిల్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా మంచిగా ఇట్లా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. మనకు కొంచెం ఇట్లా ఉడికిపోయినట్టు అనిపించిన తర్వాత టర్న్ చేసేసుకుంటే రెండో సైడ్ కూడా ఉడికిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా కొంచెం ఇట్లా మనకు ఉడికిపోయిందంటే గిన్నె నుంచి ఉడిచేస్తుంది. తర్వాత ఇంకోసారి టర్న్ చేసుకుంటే ఒక 15 minutes ఉంచుకుంటే సరిపోతుంది.